ఈరోజు తోటకూర పులుసు చేస్తున్నానండి. ముక్కలు కట్ చేసుకున్నాను తోటకూర మొత్తాన్ని. మామూలు తోటకూర, ఇది కొయ్య తోటకూర కాదు. బాగా కడుక్కోవాలి, ఎందుకంటే మట్టి కానీ ఏదన్నా ఉంటే పోతుంది. ఇది వేరే గిన్నెలో వేసుకోవాలి. ఇవ్వండి, 2 టమాటాలు, 3 పచ్చిమిరపకాయలు వేసాను. నీళ్ళు పోస్తాను. సరిపోని నీళ్ళు పోసుకోవాలండి. ఇది పోసుకొని పొయ్యి మీద పెట్టేసుకోవడం. పొయ్యి మీద పెట్టుకొని తర్వాత ఏం కావాలో చెప్తాను నేను మీకు. ఏమేమి వేసుకోవాలి, దీంట్లో ఏమేమి వేసుకోవాలి. ఇప్పుడు మూత తీద్దాం. అదిగో ఉడికింది కదా. ఇదిగోండి, కొద్దిగా పసుపు, వేసాను. కొద్దిగా నీళ్ళు పడితే వేసుకోవచ్చండి. నీళ్ళు కొద్దిగా పట్టే అనుకో వేసుకోవచ్చు. కారం లైట్గా వేసుకోవటం, కారం ఎక్కువ వేసుకోకూడదు. కారం వేసాను. దీంట్లో టమాటాలు వేసాం కదా, ఇంకా చింతపండు వేయలేదు. నీళ్ళు పోస్తాను. మూత పెట్టుకుని ఉడుకుద్ది. ఇదిగోండి, తాలింపుకి నూనె పెట్టుకున్నాను పక్కన. అది ఎండుమిరపకాయలు, వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవాలి. ఇదిగోండి, వెల్లుల్లిపాయలు, తాలింపు వేసి కట్టేసుకోవడం. వేగినాయి కదా, ఇంకా ఎక్కువ తెగ అక్కర్లేదు మనకి. ఇప్పుడు ఈ తోటకూర పులుసు చూసారా, అది ఇది మెదిపేసుకోవడం అనేది. అడిగిపోయింది. కొద్దిగా ఉప్పు వేసుకొని, దీంట్లో కొద్దిగా ఉప్పు మనకు సరిపోయినంత ఉప్పు వేసుకొని మెదుపుకోవడమే. అయితే ఇప్పుడు దీంట్లో మనకి కొద్దిగా ముఖ్యమైనది ఏంటంటే, ఇదిగోండి, ఆవాలు ఇదిగోండి, ఈ ఆవాలు తీసుకొని దంచుకోవాలి. దంచుకొని కొద్దిగా అక్కడ పక్కన పెట్టుకుంటున్నాను. ఆవాలు కొద్దిగా, జీలకర్ర కొద్దిగా, ఇది దంచుకొని ఈ తోటకూర పులుసులో వేసుకుంటే చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. తోటకూర టమాటా పులుసు. దీంట్లో చింతపండు వేయలేదండి, ఎందుకంటే చింతపండు వేస్తే గ్యాస్ వస్తుందని చెప్పంటున్నారు కాబట్టి నేను చింతపండు వేయలేదు.
మనం ఇదిగో ఇంగువ డబ్బా మొన్నే కొనుక్కొచ్చాను. ఇది తాలింపు వేసేసాను కాబట్టి దీంట్లో కొద్దిగా ఇదిగోండి, కొద్దిగా ఎక్కువ కొద్దిగా వేసుకుంటే సరిపోదు. కొద్దిగా ఇంగు వేసుకుంటే దాంట్లో సరిపోదు. ఇదే తోటకూర పులుసు, టమాటా పులుసు రెడీ.